నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మాణం న్యూయార్క్ ను మరిపించేలా కడతామన్న రేవంత్ ఎఫ్సిడిఏ భవనం రహదారులకు శంకుస్థాపన హైదరాబాద్ లో బతుకమ్మ కుంటను ప్రారంభించిన సీఎం మూసీ పునరుజ్జీవంలో పేదలకు అన్యాయం చేయబోమని రేవంత్ రెడ్డి స్పష్టీకరణ తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న జోరు వానలు బాసర వద్ద పుష్కర ఘాట్లను తాకిన గోదావరి ప్రవాహం హైదరాబాద్లో శాంతించిన మూసీ ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కృష్ణా ప్రాజెక్టులకు భారీగా పెరిగిన వరద ప్రకాశం బ్యారేజీ వద్ద 6 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల విద్యుత్ కొనుగోళ్లలో 1000 కోట్లు ఆదా చేశామన్న చంద్రబాబు నవంబర్ నుంచి యూనిట్ కు 13 పైసలు చొప్పున తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి వెల్లడి విజయ్ సభకు ఆలస్యంగా రావటం వల్లే తొక్కిసలాట అనుమతికి మించి జనం వచ్చారన్న తమిళనాడు పోలీసులు సిబిఐ దర్యాప్తు జరపాలన్న టీవీకే శతాబ్ది వేడుకలకు సిద్ధమైన ఆర్ఎస్ఎస్ పై ప్రధాని మోదీ ప్రశంసలు దేశానికి నిస్వార్థ సేవ చేస్తోందని మన్ కీ బాత్ లో కితాబు మరోసారి స్వదేశీ మంత్రం బీసీసీఐ అధ్యక్షుడిగా ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బోర్డు వార్షిక సమావేశంలో ఎన్నిక ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా కొనసాగింపు